ప్రైజ్ ద లార్డ్. చరిత్ర కేవలం గెలిచిన వారి గురించి మాత్రమే కాదు, అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసిన వారి గురించి కూడా మాట్లాడుతుంది. వేల సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయుల మరియు ఫిలిస్తీన్ల సైన్యాల మధ్య ఏలా లోయలో ఒక భయంకరమైన సవాలు ఎదురైంది. ఇది కేవలం రెండు సైన్యాల మధ్య జరిగిన యుద్ధం కాదు, ఇది భయానికి మరియు విశ్వాసానికి మధ్య జరిగిన పోరాటం. ఆ లోయ నుండి నడుచుకుంటూ వచ్చిన ఆ ఆకారం మనిషి కాదు, ఒక రాక్షసుడు. అతని పేరే గొల్యాతు. 9 అడుగుల ఎత్తు, ఒంటి నిండా బరువైన కవచం, చేతిలో చెట్టు కాడమంతా ఈటె. అతని ప్రతి అడుగు భూమిని వణికించింది. గొల్యాతు గొంతు లోయ అంతా ప్రతిధ్వనించింది. మీలో ఎవడైనా మొనగాడు ఉంటే నాతో యుద్ధానికి రండి. నేను గెలిస్తే మీరు మాకు దాసులు, మీరు గెలిస్తే మేము మీకు దాసులం అని గర్జించాడు. ఈ గర్జన విన్న ఇశ్రాయేలీయుల సైన్యం గుండెలు ఆగిపోయాయి. కానీ అదే సమయంలో లోయకు దూరంగా పచ్చని మైదానాల్లో ఒక చిన్న బాలుడు గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు. అతని పేరు దావీదు. అతను సైనికుడు కాదు, కనీసం యుద్ధం అంటే ఏంటో కూడా తెలియదు. కానీ అతని దగ్గర ఒక ఆయుధం ఉంది. అది ఎవ్వరూ ఊహించనిది. తన దేవునిపై అచంచలమైన విశ్వాసం. తన అన్నలకు ఆహారం ఇవ్వడానికి యుద్ధ భూమికి వచ్చిన దావీదు గొల్యాతు సవాలును విన్నాడు. దేవుని సైన్యాన్ని అవమానిస్తున్న ఆ రాక్షసుడిని చూసి దావీదు రక్తం మరిగింది. ఈ మొనగాడు ఎవడు? సజీవుడైన దేవుని సైన్యాన్ని అవమానించడానికి అని గర్జించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధానికి సిద్ధమవడం రాజు సౌలు తన బరువైన కవచాన్ని, ఖడ్గాని దావీదుకు ఇచ్చాడు. కానీ దావీదు వాటిని ధరించలేకపోయాడు. ఇవి నాకు అలవాటు లేదు అని చెప్పి తన చేతి కర్రను, తన వడిసెలను మాత్రమే తీసుకున్నాడు. అతను ఒక చిన్న ఏరు దగ్గరకు వెళ్ళి ప్రవహించే నీటి నుండి 5 నున్నుపైన రాళ్లను జాగ్రత్తగా ఏరుకున్నాడు. ఏ కవచం లేకుండా, ఏ ఖడ్గం లేకుండా, కేవలం విశ్వాసం మరియు ఒక వడిసెలతో ఆ రాక్షసుడిని ఎదుర్కోవడానికి లోయలోకి నడిచాడు. దావీదును చూసిన గొల్యాతు పగలబడి నవ్వాడు. నేను కుక్కనా, కర్రలతో నా దగ్గరకు రావడానికి అని ఎగతాళి చేశాడు. కానీ దావీదు అన్నాడు, నీవు ఖడ్గముతోనూ ఈటెతోనూ నా మీదికి వచ్చుచున్నావు, కానీ నేను సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామమున నీ మీదికి వచ్చుచున్నాను. దావీదు వేగంగా పరిగెత్తాడు. తన సంచి నుండి ఒక రాయి తీసి వరిసెలలో పెట్టి వేగంతో తిప్పి విసిరాడు. ఆ రాయి వాయువేగంతో దూసుకు వెళ్ళి సరిగ్గా గొల్యాతు నొసటిపై తగిలింది. ఆ భారీ రాక్షసుడు ఒక్క క్షణంలో ధూళిని రేపుతూ భూమిపై పడిపోయాడు. విశ్వాసం భయాన్ని ఓడించింది. ఒక్క దెబ్బకి ఆ కొండంత రాక్షసుడు బోర్లా పడిపోయాడు. ఇశ్రాయేలీయుల సైన్యం దేనినైతే అసాధ్యం అనుకున్నారో దావీదు తన నమ్మకంతో దానిని సుసాధ్యం చేసి చూపించాడు. వెంటనే దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళి గొల్యాతు కత్తితోనే అతని తల నరికివేశాడు. ఇది చూసిన ఫిలిస్తీయులు భయంతో పరుగులు తీశారు. స్నేహితులారా, ఈ దావీదు గొల్యాతు కథ మనకు నేర్పే గొప్ప పాఠం ఒకటే. మన కళ్ళ ముందున్న సమస్య గొల్యాతు అంత పెద్దదైనా, మన దగ్గర ఉన్న వనరులు వరిసెల అంత చిన్నవైనా, సరైన నైపుణ్యం, చెదరని గురి మరియు దేవునిపై అచంచలమైన విశ్వాసం ఉంటే ఎలాంటి అసాధ్యాలనైనా జయించవచ్చు. మీకు కూడా ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు దావీదు ధైర్యాన్ని గుర్తు చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.